Good evening, everyone. Welcome to Grow Up Online Tuitions and welcome to the class of Ncert Line to Line Explanation of Amines, which is very useful for Neet and Iit Jee students. In the previous video, we discussed that in part 7 videos మనం చూసినట్లయితే రియాక్షన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం ఓకేనా ఇన్ పార్ట్ 7లో ఎస్ఎల్ఎస్ ని కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనుకోండి డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఇంటర్నెట్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయింది ఓకేనా ఈ పార్ట్ అనేది పారాగ్రాఫ్ ఏదైతే ఉందో విచ్ వాస్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో దట్ ఇన్ పార్ట్ 7 ఎవరైనా సరే ఇది కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఆల్రెడీ మన ఎమిన్స్ సిరీస్ మీద 7 వీడియోస్ చేసామండి అండ్ ఎవరైనా చూడాలనుకుంటే ప్లీజ్ గో టు ద ప్లేలిస్ట్ ఆఫ్ గ్రాప్ ఆన్లైన్ చూసిన ప్లేలిస్ట్లో స్టార్టింగ్ నుండి మనకు లెసన్స్ అనేవి ఉన్నాయి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైల్ నా లెసన్స్ అనేవి మీరు చూస్తున్నప్పుడు ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ కీప్ ద టెక్స్ట్ బుక్ అనేది మీ దగ్గర పెట్టుకోండి అందువల్ల అలా పెట్టుకోవడం వల్ల మన లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ మీకు కూడా మీ లైన్స్ ఏదైతే ఎన్సీఆర్టీస్లో ఉన్నాయో వాటి కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఏమైనా మీకు డిఫికల్ట్గా కానీ రియాక్షన్స్ కానీ ఏమైనా నేను మెకానిజమ్స్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అవి కూడా మీరు చూడొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ నౌ లెట్ us jump into the today's topic that is assimilation we previously discussed that అసైల్ గ్రూప్ గురించి డిస్కస్ చేసాం ఒకసారి డిస్కస్ చేసేద్దాం ఒకసారి రీక్యాప్ లాగా అసైల్ గ్రూప్ అంటే మనకి బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ సిహెచ్3 ఉంటారండి మనకి అసైల్ గ్రూప్ అంటారు అనమాట ఓకేనా ఎప్పుడైతే ఈ ఎమిన్స్ అనేవి వెన్ ఎమిన్స్ అండ్ దిస్ అసైల్ గ్రూప్స్ రియాక్టెడ్ టు ఫార్మ్ ద అమైడ్స్ ఫార్మ్ అవుతాయి అనమాట ఓకేనా వాట్ ఈస్ ద ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతాయి అంటే అమైడ్స్ అనమాట అమైడ్స్ ఫార్ములా చూద్దాం ఒకసారి ఫంక్షనల్ గ్రూప్ సి డబుల్ బాండ్ ఓ NH2 అనమాట దిస్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ అమైడ్ ఓకేనా సో ద ఓవరాల్ ఇన్ అసైలేషన్ రియాక్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ ఎమిన్స్ రియాక్టెడ్ విత్ దిస్ అసైల్ గ్రూప్ టు ఫార్మ్ ద అమైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఎమిన్స్ లో మస్ట్ అండ్ షుడ్ గా కండిషన్ ఏం చేస్తారంటే ఇక్కడ మన కండిషన్ గుర్తుపెట్టుకోవాలి మస్ట్ అండ్ షుడ్ గా హైడ్రోజన్ మస్ట్ బి హైడ్రోజన్స్ ప్రెసెంట్ ఓకేనా హైడ్రోజన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటేనే ఈ రియాక్షన్ అనేది ఫర్దర్గా వెళ్తుంది అనమాట మనం క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు ఏం చేయొచ్చు అంటే టెర్షరీ ఎమిన్స్ డస్ నాట్ రియాక్ట్ విత్ అసైలేషన్ రియాక్షన్స్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ అసైలేషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వవు ఇందువల్ల క్లియర్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎందువల్ల డ్యూ టు దెర్ ఈస్ నో ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఓకేనా దీస్ అన్ని రియాక్షన్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ ఈస్ ద 1 2 3 అండ్ లాస్ట్ వన్ 4 ఈ 4 రియాక్షన్స్ కూడా వైట్ బోర్డ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ టు కీప్ ద టెక్స్ట్ బుక్ దట్ మీన్స్ ఎన్సీఆర్టీ విత్ యూ ఓకేనా నేను ఇక్కడ బ్లాక్ వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి అందరూ కూడా వినండి ఒకసారి ఓకే ద సైడ్ హెడ్డింగ్ హీజ్ అసైలేషన్ ఓకేనా ఫస్ట్ రియాక్షన్ మనకి ఏమి ఇచ్చాడండి ఒక ఏమేమి తీసుకోవాలి కదా నేను ప్రైమరీ ఏమేమి తీసుకుంటాం ప్రైమరీ సెకండరీ కూడా తీసుకొని ట్రై చేద్దాం ఓకేనా నేను C2H5 బాండ్ NH2 అంటే NH2 ఇలా ఈ విధంగా రాసుకోవచ్చు కదా ఓకే సో దిస్ ఈస్ కేటగరైజ్డ్ యాజ్ ప్రైమరీ ఇమీన్ దీన్ని ఏ విధంగా కేటగరైజ్ చేసాం ప్రైమరీ ఇమీన్ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే దేంతో రియాక్షన్స్ అన్నాడండి దేంతో రియాక్ట్ అవుతున్నాయి రియాక్టెడ్ విత్ యాసిడ్ క్లోరైడ్స్ anhydrides అండ్ ఎస్టర్స్ బై న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఎమిన్స్ అనేవి ఎయిదర్ ప్రైమరీ ఎమిన్ కానీ అండ్ సెకండరీ ఎమిన్స్ కానీ వీటితో రియాక్ట్ అవుతున్నాయి యాసిడ్ క్లోరైడ్స్ అండ్ anhydrides అండ్ ఎస్టర్స్తో రియాక్ట్ అయితే ఏ రియాక్షన్ ద్వారా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ద్వారా మనకి రియాక్ట్ అయినట్లయితే దాన్ని మనం ఏమన్నాం యాసిలేషన్ రియాక్షన్స్ అన్నాం అనమాట ఓకేనా సో ఫస్ట్ కేసు ఏం తీసుకోవచ్చు మనం ఫస్ట్ కేసు అసైల్ క్లోరైడ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట ఫస్ట్ కేసు ఏంటంటే యాసిడ్ క్లోరైడ్స్ ఫార్ములా ఏంటంటే CH3 బాండ్ సి డబల్ బాండ్ ఓ Cl ఓకేనా మనం ప్రీవియస్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఇంకా సో సార్ యాసిడ్ క్లోరైడ్స్ అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సో ఇక్కడ మనం చెప్పుకునే పోయే యాసిడ్ క్లోరైడ్స్ ఓకేనా యాసిడ్ క్లోరైడ్స్ anhydrides అండ్ ఎస్టర్స్ ఈ మూడు కూడా డెరివేటివ్ ఆఫ్ దీస్ త్రీ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్
These three are derivatives of carboxylic acids. These three are derivatives of carboxylic acid. ఒకసారి వీటి ఫార్ములాస్ మనం చూసినట్లయితే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది అనమాట. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఐ హోప్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేయలేదు కాబట్టి అది ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో డైరెక్ట్గా ఫార్ములాకి వెళ్ళిపోకుండా ఒకసారి ఫార్ములా ఎలా విధంగా డెరివేటివ్స్ అంటే డెరివేటివ్స్ అంటే ఏంటండి, మనకి కార్బోక్సిలిక్ యాసిడ్ అండ్ వల్ల ఈ 3 కూడా వస్తున్నాయి అనమాట. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, CH3 సి డబల్ బాండ్ OH. ఓకేనా? దీన్ని ఏమని పిలుస్తాం మనం? ఎస్టిక్ యాసిడ్. మనం ఏం చెప్పుకున్నాం, ఈ 3 కూడా డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్, దట్ మీన్స్ ఎసిటిక్ యాసిడ్స్ కదా. ఇక్కడ ఏ విధంగా మనకి రియాక్ట్ అవుతా అంటే ఈ OH రీప్లేస్ చేసి ఎవరు యాడ్ అవుతారండి, Cl యాడ్ అయింది అనుకోండి, అంటే OH బయటకు వచ్చేసి Cl అనేది సబ్స్టిట్యూట్ అయింది అనుకోండి, CH3 సి డబల్ బాండ్ Cl. సో దీన్ని ఏమంటాం అంటే యాసిడ్ క్లోరైడ్స్. దీస్ ఆర్ కాల్డ్ ద యాసిడ్ క్లోరైడ్స్. ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇక్కడ యాసిడ్ క్లోరైడ్స్, దీన్ని ఏమవుతుంది, యాసిడ్ క్లోరైడ్స్. ఓకేనా? సో నెక్స్ట్ అన్హైడ్రేట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం 2 మోల్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ తీసుకొని రియాక్ట్ చేసాం అనుకోండి. ఓకేనా? 2 మోల్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ తీసుకొని రియాక్ట్ చేస్తే మనకి వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు మన కాంబినేషన్ వల్ల ఏం ఫామ్ అవుతాయి, CH3 సి డబల్ బాండ్ బాండ్ ఆక్సిజన్ కార్బన్ సి డబల్ బాండ్ CH3 అనమాట. దీన్ని ఏమని కాల్ చేస్తాం అంటే దిస్ ఈస్ కాల్డ్ ద అన్హైడ్రేట్స్. దీస్ ఆర్ కాల్డ్ ద అన్హైడ్రేట్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ యాసిడ్ క్లోరైడ్ అనేది ఏ విధంగా ఫామ్ చేసామండి, ఎస్టిక్ యాసిడ్ని మనం OH మైనస్ గ్రూప్ అనేది ఏదైతే ఉందో OH గ్రూప్ రీప్లేస్ చేసి Cl గ్రూప్ అనేది యాడ్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది, యాసిడ్ క్లోరైడ్స్ ఫామ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం 2 మోల్స్ ఆఫ్ యాసిడిక్ క్లోరైడ్ తీసుకొని వాటర్ కాంబినేషన్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి అన్హైడ్రేట్స్ ఫామ్ అయ్యాయి. ఇంకా లాస్ట్ వన్ ఏముంది, ఎస్టర్స్ అనమాట. ఓకేనా? సేమ్ మళ్ళీ కార్బోక్సిలిక్ యాసిడ్స్ తీసుకొని, దట్ మీన్స్ ఎస్టిక్ యాసిడ్ తీసుకొని దిస్ విల్ రియాక్ట్ విత్ ఆల్కహాల్ అనమాట. ఓకేనా? ఆల్కహాల్తో రియాక్ట్ చేసాం అనుకున్నప్పుడు మనకి ఎస్టర్స్ ఫామ్ అవుతుంది అనమాట. ఎస్టర్స్ ఫార్ములా ఏంటి, జనరల్ ఫార్ములా CH3 సి డబల్ బాండ్ O బాండ్ R. వీటిలో ఏమంటాం మనం, ఎస్టర్స్ అనమాట. ఓకేనా? దీస్ ఆర్ కాల్ ద ఎస్టర్స్. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఎల్ గ్రూప్ అంటే ఏమనుకున్నాం అండి, ఎస్ఎల్ గ్రూప్ అంటే ద ఎస్ఎల్ గ్రూప్ విచ్ మీన్స్ బాండ్ సి డబల్ బాండ్ O CH3. ఓకేనా? దీన్నే ఎస్ఐల్ గ్రూప్ అనుకున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఎస్ఐల్ గ్రూప్. మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఫంక్షనల్ గ్రూప్స్లో కూడా ఈ 3 యాసిడ్ క్లోరైడ్, అన్హైడ్రేట్స్, ఎస్టర్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారు, ఇది ఎస్ఐల్ గ్రూపేనా, ఇది కూడా ఒక ఎస్ఐల్ గ్రూప్, ఇది కూడా ఒక ఎస్ఐల్ గ్రూప్ అనమాట. వెన్ దీస్ 3 ఆర్ రియాక్టెడ్ విత్ ప్రైమరీ అండ్ సెకండరీ మీన్స్ యూ విల్ గెట్ ద ఎస్ఐల్ క్లోరైడ్స్ అనేవి ఎస్ఐలేషన్ రియాక్షన్స్ అనేవి టేక్స్ ప్లేస్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఒకసారి మనం రియాక్షన్స్ అని అబ్జర్వ్ చేద్దాం, రియాక్షన్ విత్ మెకానిజం కూడా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ వన్ చూసుకుందాం అండి. ఫస్ట్ వన్, ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, ప్రైమరీ మీన్ తీసుకున్నాం కదా, C2H5 nitrogen having 2 lone pairs and 1 hydrogen and another hydrogen. We know that this is a primary amine. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్ టు యూ. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది, అంటే ప్రైమరీ అమీన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ఎస్ఐల్ క్లోరైడ్ తీసుకుందాం. ఓకేనా? మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏముంది, ఎస్ఐల్ క్లోరైడ్, యాసిడ్ క్లోరైడ్స్ అనమాట. దట్ మీన్స్ ఫార్ములా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానండి, CH3 సి డబల్ బాండ్ Cl. ఇది ఏ విధంగా వచ్చిందో కూడా చెప్పాను. యాసిడ్ క్లోరైడ్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్ అనమాట. ఓకేనా? ఒకసారి మెకానిజం చూద్దాం. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తున్నాం అండి, స్ట్రాంగ్ బేస్ అనేది యూస్ చేస్తాం. మనం అబ్జర్వ్ చేసినట్లయితే వి నో దట్ కార్బన్కి క్లోరిన్కి చూసినట్లయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందండి, ఎగ్జాక్ట్లీ హాలోజన్స్ హ్యావింగ్ ది హై ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి బాండ్ Cl మైనస్ కింద బయటకు వెళ్ళిపోయింది అనుకోండి. ఇక్కడ హియర్ హ్యావింగ్ ద కార్బన్ హ్యావింగ్ ది పాజిటివ్ చార్జ్, నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బోకాటియానికి డొనేట్ చేస్తాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ నైట్రోజన్కి కార్బన్కి మధ్యన బాండ్ టేక్స్ ప్లేస్ అవుతుంది. C2H5 యాసిటీస్గా ఉంటుంది. ఓకేనా? నైట్రోజన్ ఉంటుంది, 2 హైడ్రోజన్స్ అనేవి యాసిటీస్గా ఉంటాయి. సో లోన్ పేర్స్ ఇచ్చింది కదా, సో ఏ చార్జ్ ఉంటుంది, పాజిటివ్ చార్జ్. సో బాండ్ ఫార్మేషన్ చూద్దాం ఒకసారి, సి డబల్ బాండ్ CH3. ఓకేనా? సి డబల్ బాండ్ CH3 అనమాట. సో టు న్యూట్రలైజ్ దిస్ చార్జ్, ఇప్పుడు పాజిటివ్ చార్జ్ న్యూట్రలైజ్ చేయాలంటే దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ అనమాట, అంటే నెగిటివ్. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుందండి, మనకి న్యూట్రలైజ్ అవుతుంది అనమాట. పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది, న్యూట్రలైజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేద్దాం.
ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఏమవుతుంది న్యూట్రలైజ్. సో C2H5 బాండ్ NH లోన్ పేర్ మళ్ళీ అగైన్ రీస్టోర్ ది లోన్ పేర్స్ బాండ్ C డబల్ బాండ్ CH3 C డబల్ బాండ్ CH3. సో మనకి ఏమొచ్చింది బయటికి HCl అనమాట. ఇక్కడ Cl మైనస్ ఓకేనా, ఇక్కడ H ప్లస్, ఇక్కడ ఏమైంది H ప్లస్ Cl మైనస్ HCl గ్యాస్ కింద బయటకు వస్తాయి అనమాట. సో మనం స్టార్టింగ్ అబ్జర్వ్ చేసారా, ఎప్పుడైతే ఎమిన్స్ అనేవి యాసిడ్ క్లోరైడ్స్ తో రియాక్ట్ అయితే అమైడ్స్ ఫామ్ అయితే అని చెప్పాను కదా, ఇదేనా అమైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, దిస్ ఈస్ ద అమైడ్ సబ్స్టిట్యూటెడ్ అమైడ్ అనమాట. సో ఇట్స్ అన్ ఎమిస్ ఎన్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఎన్కి ఏముంది ఎథైల్. ఓకేనా, ఎన్ ఎథైల్. ఎన్ని ఉన్నాయండి కార్బన్స్ 1 2. సో ethane amide. ఓకేనా, n ethyl ethane amide is the IUPAC name of this compound. ఓకేనా, ఐ హోప్ ఫస్ట్ రియాక్షన్ ఈస్ క్లియర్ అనుకుంటున్నాను విత్ మెకానిజం తో పాటు. ఓకేనా, వెన్ ప్రైమరీ ఎమిన్స్ అనేవి యాసిడ్ క్లోరైడ్స్ అనమాట. దీస్ ఆర్ యాసిడ్ క్లోరైడ్స్ తో రియాక్ట్ అయితే మనకి ఏం ప్రొడక్ట్ ఫామ్ అయిందండి, n ethyl amide అనమాట. అమైడ్స్ అనేవి ఇస్ ద ఫైనల్ ప్రొడక్ట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సెకండ్ రియాక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ రియాక్షన్ దేంతో ఇచ్చాడండి, సెకండ్ రియాక్షన్ విత్ ఎనహైడ్రేట్స్. ఓకేనా, ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, టెర్సరీ సెకండరీ ఎమిన్ అండ్ ఫస్ట్ వన్ మనం ప్రైమరీ ఎమిన్ తో రియాక్ట్ చేసాం. హియర్ ఇన్ దిస్ కేస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెకండరీ ఎమిన్ తీసుకుందాం. C2H5 nitrogen 2 lone pair of electrons here another C2H5 bond 1 hydrogen. సో నైట్రోజన్ కి అటాచ్డ్ 1 హైడ్రోజన్ ఉండడం ప్రెసెంట్ అయి ఉంది అంటే అది ఏ బాండ్ అవుతుంది, అది ఏ ఎమీన్ అవుతుందండి, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అ సెకండరీ ఎమీన్. దట్ ఈస్ అ సెకండరీ ఎమీన్. వి ప్రీవియస్లీ డిస్కస్ దట్, మనం ఏం డిస్కస్ చేసామండి, దిస్ విల్ రియాక్టెడ్ విత్ దేంతో రియాక్ట్ అవుతుంది, ఎస్టిక్ ఎన్హైడ్రేట్ అనమాట. ఓకేనా, ఎస్టిక్ ఎన్హైడ్రేట్ ఎన్హైడ్రేట్స్ ఫార్ములా ఏంటి, CH3 బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ O బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ CH3 కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఓకేనా, మనం స్ట్రాంగ్ బేస్ అనేది యూస్ చేసాం అనుకోండి, బేస్ అనేది యూస్ చేసాం అనమాట. బేస్ అనేది యూస్ చేస్తే మనకి ఏమవుతుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ కార్బన్కి ఆక్సిజన్కి మనం కంపేర్ చేస్తే దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కార్బన్కి. సో సారీ, ఆక్సిజన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. సో దిస్ బాండ్ is shifted towards this side. సో దిస్ ఈస్ హ్యావింగ్ ది పాజిటివ్ చార్జ్. అగైన్ అసైల్ గ్రూప్ అబ్జర్వ్ చేశారా, అసైల్ గ్రూప్ ఈ పార్ట్ అనేది ఏంటి, అసైల్ గ్రూప్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, న్యూక్లియోఫైల్ అనేది అసైల్ సబ్స్టిట్యూషన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. అగైన్ దిస్ నైట్రోజన్ హ్యావింగ్ positive lone pair of electrons donate to carbon having the positive charge. So the bond between nitrogen and carbon takes place. Bond formation అనేది takes place అవుతుంది. C2H5 ఇక్కడ లోన్ పేర్స్ ఇచ్చాయి కాబట్టి పాజిటివ్ చార్జ్ అండ్ అనదర్ C2H5 నైట్రోజన్ కి కార్బనల్ కాంపౌండ్ కి కార్బన్ C డబుల్ బాండ్ బాండ్ CH3 అనేది ప్రెసెంట్ అయింది. ఇక్కడ అనదర్ హైడ్రోజన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. టు నో దట్ మనకి ఏం తెలుసు అండి, ఇది టు న్యూట్రలైజ్ దిస్ చార్జ్ చేయడానికి ఏమవుతుంది, దిస్ బాండ్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది మనకి CH3 C డబుల్ బాండ్ O మైనస్ అనేది బయటకు వచ్చిందా, ఇక్కడ H ప్లస్ అనేది బయటకు వచ్చింది అనమాట. సో ఈ రెండు కంబైన్ అయితే ఎస్టిక్ యాసిడ్ కింద మనకు బయటకు వచ్చేస్తాయి. సో మనకు ఫామ్ అయిన కాంపౌండ్ ఏంటి, C2H5 బాండ్ N C2H5 లోన్ పేర్స్ అనేది రీస్టోర్ అయ్యా, బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ C2 బాండ్ CH3. ఓకేనా, మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఏంటంటే మనకి సబ్స్టిట్యూటెడ్ అమైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట. సో ఇట్స్ నేమ్ చూసినట్లయితే ఇట్స్ నేమ్ ఈస్ N డైఎథైల్. ఓకేనా, రెండు ఇథైల్లే కదా ఉన్నాయి, N డైఎథైల్ ఈథేన్ అమైడ్ 1 2 మళ్ళీ సేమ్ ఈథేన్ అమైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది అనమాట, ఈథేన్. ఐ హోప్ దీస్ రియాక్షన్స్ ఆర్ క్లియర్ టు యూ. మీరు టెక్స్ట్ బుక్స్లో ఒకసారి డైరెక్ట్గా అబ్జర్వ్ చేసేద్దాం. టెక్స్ట్ బుక్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, మనం ఈ రియాక్షన్ అనేది అబ్జర్వ్ చేసాం. ఇక్కడ అరైల్ గ్రూప్ తీసుకున్నాడు, మన యాలిపాటిక్ గ్రూప్ తీసుకున్నాడు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా ఏం చేశాడు, సబ్స్టిట్యూటెడ్ అనేది యాసిడ్ క్లోరైడ్స్ తో రియాక్షన్స్ చేశాడు అనమాట. ఓకేనా, ఐ హోప్ దీస్ 3 రియాక్షన్స్ ఆర్ క్లియర్ టు యూ. నౌ లెట్ us try to understand the next concept. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎమిన్స్ ఆల్సో రియాక్ట్ విత్ బెంజాయిల్ క్లోరైడ్. దిస్ రియాక్షన్ ఈస్ నోన్ యాజ్ ద బెంజాయిలేషన్. ఓకేనా,
మనకి కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ఎప్పుడైతే ఈ ప్రైమరీ ఎమీన్స్ కూడా బెంజాయిల్ క్లోరైడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. బెంజాయిల్ క్లోరైడ్ అంటే C6H5COCl. ఓకేనా? ద బెంజాయిల్ క్లోరైడ్ ఫార్ములా ఈజ్ C6H5COCl అనే దాంతో రియాక్ట్ అయిందనుకోండి. మనకి ఏం ఫామ్ అవుతాయి? మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్‌ని ఏమంటామంటే ఈ ప్రాసెస్‌ని బెంజాయిలేషన్ అనమాట. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ద బెంజాయిలేషన్ ప్రాసెస్. ఓకేనా? మీథేన్ అమైన్ సేమ్ ప్రాసెస్ అన్నమాట. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అయిందనుకోమండి మైనస్, ప్లస్. మళ్ళీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తూ ఉంటాయి. అలా డొనేట్ చేసి హెచ్‌సిఎల్ గ్యాస్ బయటకు పోతే మనకి సబ్స్టిట్యూటెడ్ అమైడ్. ఈ గ్రూప్ మనకి ఏమవుతది? సబ్స్టిట్యూటెడ్ దిస్ ఈస్ కాల్డ్ ద సబ్స్టిట్యూటెడ్ అమైడ్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ది సబ్స్టిట్యూటెడ్ అమైడ్ అనేది ప్రొడ్యూస్ అయిందనమాట. ఓకేనా? I hope benzoylation reaction is also clear to you. Now let us try to understand the next concept. What do you think is the product of reaction of amines with carboxylic acid? Carboxylic acids తో ఏం ఫామ్ అవుతాయి అనుకుంటాను. ఓకేనా? సో దే ఫార్మ్ ద సాల్ట్స్ విత్ amines at room temperature. రూమ్ టెంపరేచర్లో ఏం ఫామ్ చేస్తాయండి? సాల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? దే ప్రొడ్యూస్ ద సాల్ట్స్. ఓకే, దే మోస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ద సాల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఓకే, now let us try to understand the most important named reaction from amines. చాలా ఇంపార్టెంట్ అండి. దిస్ నేమ్డ్ రియాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను మెకానిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మన స్టార్టింగ్ స్టేజ్‌లో మెకానిజమ్స్ అన్నిట్లికి ఇంపార్టెంట్. ఓకేనా? మనకు ఒక పర్టిక్యులర్ స్టేజ్ వచ్చిన తర్వాత అలా ప్రాక్టీస్ అయ్యే కొద్దీ కూడా దెర్ ఈస్ నో నీడ్ టు డ్రా ద మెకానిజం ఆఫ్ ఎనీ రియాక్షన్. ఏ రియాక్షన్‌కి కూడా మనం మెకానిజం వేయవలసిన అవసరం ఉండదు. ఎందువల్ల మనకి మెకానిజం డైరెక్ట్‌గా ఒక రియేజెంట్ ఇవ్వగానే అది ఎక్కడ అటాక్ అవుతుందని మనకు అర్థమైపోతుందన్నమాట. దట్స్ వై దెర్ ఈస్ నో నీడ్ టు డ్రా ద మెకానిజం అనేది అవసరం లేదు. స్టార్టింగ్‌లో ప్రతి దాని మెకానిజం కూడా మనం తెలుసుకోవాలి. అంతే ఓకేనా? సమ్ టైమ్స్ ఏమడుగుతాడు? వాట్ ఈస్ ద ఇంటర్మీడియేట్ ఫార్మ్డ్ ఇన్ కార్బోలమైన్ రియాక్షన్? అసలు కార్బోలమైన్ రియాక్షన్‌లో ఇంటర్మీడియేట్ ఎక్కడ ఫార్మ్ అయిందో కూడా అడగొచ్చనమాట. సో అలాంటి కేసెస్‌లో కూడా మనం ఎక్సెప్షన్ ఇవ్వకుండా మన మెకానిజం అన్నది ఉండాలి. సో డైరెక్ట్ మెకానిజం మనకు బ్రెయిన్‌లో ఐడియా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా ఆన్సర్ పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కార్బోలమైన్ రియాక్షన్. నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ఈ పారాగ్రాఫ్ అనేది ట్రై టు అండర్‌స్టాండ్ చేసుకొని నెక్స్ట్ మెకానిజంకి వెళ్ళిపోదాం. ఓకేనా? డైరెక్ట్‌గా చూద్దాం. అసలు కార్బోలమైన్ రియాక్షన్ అంటే ఏంటి? ఆలిపాటిక్ ఆర్ ఆరోమాటిక్ ప్రైమరీ ఎమీన్స్. మనం ఇక్కడ పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ రాస్తానండి. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రమ్ దీస్ కార్బోలమైన్ రియాక్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఒకసారి సైడ్ రాస్తూ ఉంటాను నేను. ఓకేనా? బై యూజింగ్ ఆఫ్ దిస్ రియాక్షన్ మీరు కూడా ఒకవేళ వీలుంటే పక్కన రాసుకోండి. ఓకే, కార్బోలమైన్ రియాక్షన్ సైడ్ అని పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అని మస్ట్ అండ్ షుడ్‌గా మనం రివైజ్ చేస్తూ ఉండాలి. సో కార్బోలమైన్ రియాక్షన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే aliphatic and aromatic primary amines and heating with chloroform and ethanolic potassium hydroxide form the isocyanates or carbyl amines which are foul smelling substances అన్నమాట. ఓకేనా? ఫౌల్ స్మెల్లింగ్ అంటే కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఫౌల్ స్మెల్లింగ్ సబ్స్టెన్సెస్ కింద రాసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ కార్బైల్ amine reactions are only only given by primary amines. ప్రైమరీ ఎమీన్స్ మాత్రమే. ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు. ఎన్ని స్టార్లు పెట్టుకుంటారో అది మీ ఇష్టం. ఓకేనా? ఈ ఒక్క పాయింట్ కూడా తెలియకపోతే ఆప్షన్స్ అనేవి రాంగ్ పెడతారు. ఓకేనా? ఓన్లీ గివెన్ బై ప్రైమరీ ఎమీన్స్. ఆ ప్రైమరీ ఎమీన్స్ అనేవి మనకి ఆలిపాటిక్ అయినా ప్రాబ్లం లేదు. అట్ ది సేమ్ టైం ఆరోమాటిక్ అయినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ ఎమీన్ ఏమై ఉండాలి? ప్రైమరీ ఎమీన్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ సెకండరీ అండ్ tertiary amines does not carbylamine reaction. does not react. ఓకేనా? does not react with కార్బోలమైన్ రియాక్షన్ తో ఎటువంటి రియాక్షన్ కూడా టేక్స్ ప్లేస్ అవ్వదు అనమాట. ఓకేనా? సో దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ కార్బోలమైన్ రియాక్షన్. దీన్నే ఐసోసైనేట్ టెస్ట్ కూడా అంటూ ఉంటాను అనమాట. సో విచ్ ఈస్ యూస్డ్ టు టెస్ట్ ఫర్ ద ప్రైమరీ ఎమీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1, 2, 3 కాంపౌండ్స్ ఇచ్చారు అనుకోండి. అమాంగ్ ద 3 కాంపౌండ్స్ లో ప్రైమరీ ఎమీన్ ఎక్కడ ఉందని మనకి క్వశ్చన్ వేసారు అనుకోండి. సో బై డూయింగ్ ఆఫ్ దిస్ ఐసోసైనేట్ టెస్ట్ అనేది చేయడం వల్ల మనకి ప్రైమరీ ఎమీన్ అనేది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట.
ఓకేనా? సో, ఇక్కడ పాయింట్ ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ. విచ్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రైమరీ ఎమిన్స్ మాత్రమే మనం డెస్టినీకి యూజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో, నౌ లెట్ అస్ ట్రై టు అండర్‌స్టాండ్ ద జనరల్ రియాక్షన్ చూద్దాం. ప్రైమరీ ఎమిన్స్ తీసుకున్నాం. క్లోరోఫార్మ్ ఇదేంటండి క్లోరోఫార్మ్ అనమాట. ఇట్స్ నేమ్ ఈస్ క్లోరోఫార్మ్. వి నో దట్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఈస్ ఎ స్ట్రాంగ్ బేస్. హీటింగ్ చేస్తే ఐసోసైనైడ్ అనమాట. జనరల్‌గా చూసినట్లయితే సిఎన్ ఉన్నదాన్ని సైనైడ్ అంటాం. ఓకేనా? సిఎన్ ఉన్నదాన్ని సైనైడ్. ఎప్పుడైతే ఎన్‌సి అయిందో ఐసోసైనైడ్ అనమాట. ఎన్‌సి ఎప్పుడైతే అయిందో వీ కెన్ రైట్ యాస్ ఐసోసైనైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అయింది. దిస్ ఈస్ ద జనరల్ రియాక్షన్. నౌ లెట్ us ట్రై టు అండర్‌స్టాండ్ ఇట్స్ మెకానిజం. ఓకేనా? ఒకసారి దీని యొక్క మెకానిజం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్ అండి విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? మెకానిజం ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకే. కార్బైల్ ఎమిన్ రియాక్షన్. ఓకే. ఫస్ట్ జనరల్ రియాక్షన్ వచ్చేద్దాం. ఇట్స్ a general reaction is when primary amine is reacted with chloroform in the presence of 3 moles of potassium hydroxide gives rise to, on heating, gives rise to alkyl isocyanide plus 3 moles of potassium chloride plus 3 moles of water అనేది ప్రొడ్యూస్ అయిందన్నమాట. 3 moles of water is produced. Now let us try to understand its mechanism. ఓకేనా? మెకానిజం అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్స్ మెకానిజం ఇస్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. నౌ లెట్ us try to understand its mechanism. ఫస్ట్ ఏమవుతుందంటే వెన్ క్లోరోఫామ్, మన క్లోరోఫామ్ ఏ విధంగా డ్రా చేయొచ్చండి? సి బాండ్ సిఎల్ బాండ్ సిఎల్ బాండ్ సిఎల్. మనకు అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్‌కి, క్లోరిన్‌కి ఎలక్ట్రోనెగటివిటీ కంపేర్ చేసాం అనుకోండి. దేనికి ఎక్కువ ఉంటదండి? వి నో దట్ హాలోజన్స్ హ్యావింగ్ ది హైయర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటది. సో, ఈ బాండ్స్ అనేవి ఏముంటాయి? విత్ డ్రాయింగ్ గ్రూప్ కింద యాక్ట్ అవుతాయా? అంటే ఈ బాండ్ అనేది ఇట్స్ టువర్డ్స్ ది క్లోరిన్ సైడ్ ఉంటదనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏమవుతది? ఈ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటది. అంటే H+ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటదనమాట. ఇలాంటి సమయంలో మనం స్మాల్ బేస్ ఒక బేస్ యూజ్ చేసి ఈ H+ని ఈజీగా అబ్స్ట్రాక్ట్ చేయొచ్చా? సో, OH- యూజ్ చేసి బేస్‌ని యూజ్ చేసి ఏం చేసాం? H+ అనేది అబ్స్ట్రాక్ట్ చేసాం అనమాట. అంటే మనకు బయటికి వాటర్ కింద బయటకొస్తుంది. సో, ఇక్కడ ఏముంటదండి? ఏం ఫార్మ్ అవుతది? మైనస్ బాండ్ Cl, బాండ్ Cl, బాండ్ Cl. We know that chlorine is a good living group. Chlorine is a good living group. ఎందువల్లండి? సైజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? గుడ్ లివింగ్ గ్రూప్ అనమాట. బయటికి ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, ఎలా బయటకొచ్చేస్తది? Cl- కింద మనకి బయటకొచ్చేస్తుంది. ఇక్కడ పాజిటివ్ చార్జ్, ఇక్కడ నెగెటివ్ చార్జ్ ఉంది. అండ్ దెన్ పాజిటివ్ చార్జ్ వచ్చింది. ఈ 2 కూడా న్యూట్రలైజ్ అయ్యి ఈ విధంగా ఉంటాయన్నమాట. సి బాండ్ Cl, బాండ్ Cl. సో, ఇన్ కార్బన్ అమైన్ రియాక్షన్ విచ్ ఇంటర్మీడియేట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అని అడుగుతాడు. ఇన్ కార్బన్ అమైన్ రియాక్షన్ విచ్ ఇంటర్మీడియేట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో, దిస్ ఈస్ ద ఇంటర్మీడియేట్. ఇదేంటండి? దిస్ ఈస్ ద ఇంటర్మీడియేట్ ప్రొడ్యూస్డ్ ఇన్ కార్బన్ అమైన్ రియాక్షన్‌లో ప్రొడ్యూస్ అయినటువంటి ఇంటర్మీడియేట్ అన్నమాట. ఇట్స్ నేమ్ ఈస్ కార్బీన్. ఇట్స్ నేమ్ ఈస్ కార్బీన్ అన్నమాట. కార్బన్ ఇంటర్మీడియేట్. జనరల్ నేమ్ చూసినట్లయితే డైక్లోరో కార్బన్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? డైక్లోరో కార్బీన్. ఐ హోప్ డైక్లోరో కార్బన్ అనేది ఏ విధంగా వచ్చిందో తెలుసు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డైక్లోరో కార్బన్ అనేది దిస్ కార్బన్ ఈస్ రియాక్టెడ్ విత్ ఎమీన్. ఇప్పుడు ఈ 2 రియాక్షన్స్ అనేవి జరగడం వల్ల 3 మోల్స్‌లో 1 మోల్ యూజ్ చేసుకున్నాం. ఇంకా 2 మోల్స్ ఉన్నాయి. ఓకేనా? 2 మోల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ఓకే. నెక్స్ట్ రియాక్షన్, నెక్స్ట్ మెకానిజంలో చూద్దురు గాని. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఈ రెండిట్లు యూజ్ చేయడం వల్ల మనకేమొచ్చిందండి? కార్బన్. Cl2 బాండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యన రియాక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుందన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాండ్ ఆర్ బాండ్ అండ్ H2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ సి ఏంటంటే మన కార్బన్ కదా. ఓకేనా? బాండ్ పేరు లోన్ పేరు బాండ్ Cl. 2 క్లోరిన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యాయి అనమాట. వి నో దట్ మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే కదా మనకి ఏమవుతాయి? ఎనీ కాంపౌండ్ మాలిక్యూల్ స్టేబుల్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1, 2. ఇక్కడ 1 బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్సా? ఈ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. సో, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, ఈ కార్బన్ అనేది ఏమవుతుందండి? ఎలక్ట్రాన్
డిఫిషియెంట్. దిస్ కార్బన్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ అవుతుంది. సో, ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ అవుతుంది కాబట్టి ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా! దీన్ని డొనేట్ చేస్తే ఏమవుతున్నాయి? 8 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయా? సో, దానికి డొనేట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది? నైట్రోజన్‌కి, కార్బన్‌కి మధ్యన బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. బాండ్ లోన్ పెయిర్స్ 6 కాబట్టి పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఓకేనా? సో, 2 హైడ్రోజన్స్ అనేవి సేమ్ అట్లానే ప్రెజెంట్ అయ్యాయి. బాండ్ కార్బన్ ఓకేనా? సి బాండ్ సిఎల్, బాండ్ సిఎల్. ఈ లోన్ పెయిర్స్‌ని నెగెటివ్ కింద ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. 1 నెగెటివ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎలక్ట్రాన్స్ కదా! ఓకేనా? 1 నెగెటివ్ అని ఎలా కన్సిడర్ చేస్తాం? 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి. ఓకేనా? సో, టు న్యూట్రలైజ్ దిస్ కాంపౌండ్ మనం దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏం చేస్తున్నామండి? ఇది H ప్లస్ కింద బయటకొచ్చేస్తాం మనం. మళ్ళీ అగైన్ నెగెటివ్ పాజిటివ్ ఏమవుతుంది? ఒక లోన్ పెయిర్ అనేది రీజనరేట్ అయిపోతుంది. ఆర్ బాండ్ హ్యావింగ్ నైట్రోజన్ హ్యావింగ్ లోన్ పెయిర్ అండ్ 1 హైడ్రోజన్ బాండ్ C మైనస్ బాండ్ Cl బాండ్ Cl. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ అనేది ఏదైతే ఉందో దీంతో బాండ్ ఫార్మ్ అవుతుందన్నమాట. ఓకేనా? ప్లస్‌కి మైనస్‌కి బాండ్ ఫార్మ్ అయ్యి మనకేమవుతుంది? బాండ్ హైడ్రోజన్. ఓకేనా? బాండ్ హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం ఇందాక 1 మోల్ ఆఫ్ OH మైనసే కదా యూజ్ చేసాం. ఇంకా మనకు 2 మోల్స్ ఆఫ్ OH ఉన్నది కదా! అనదర్ మోల్ అనేది ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకేనా? సో, 1 OH మైనస్ యూజ్ చేశాం అనుకోండి. ఏమవుతుంది? ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ది ప్రోటాన్. ఈ ప్రోటాన్‌ని నైట్రోజన్ మీద ప్రెజెంట్ అయిన ప్రోటాన్‌ని అబ్స్ట్రాక్ట్ చేస్తుందన్నమాట. సో, అక్కడ ఏమవుతుందండి? ఆర్ బాండ్ N మైనస్ బాండ్ సి బాండ్ Cl బాండ్ Cl బాండ్ హైడ్రోజన్. మనకేం తెలుసండి? క్లోరిన్ ఈస్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్ కదా! Cl- కింద బయటకొచ్చేస్తే పాజిటివ్ చార్జ్. అప్పుడేమవుతుంది? నైట్రోజన్‌కి, కార్బన్‌కి మధ్యన డబుల్ బాండ్. ఈ నెగెటివ్, పాజిటివ్ అనేది డబుల్ బాండ్. ఆర్ బాండ్, డబుల్ బాండ్, సి బాండ్, Cl. ఓకేనా? ఆర్ బాండ్, డబుల్ బాండ్, Cl బాండ్ హైడ్రోజన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. హియర్ వి యూజింగ్ ద లాస్ట్ బేస్ దట్ మీన్స్ OH- యూజ్ చేశామనుకోండి. ఏమవుతుంది? ప్రోటాన్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట. అబ్స్ట్రాక్ట్ అవుతే దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఈ బాండ్ ఇటు సైడ్ కార్బన్ సైడ్ షిఫ్ట్ అవుతుందనుకో దీనికి ఏం చార్జ్ ఉంటది? నెగెటివ్ చార్జ్. ఓకేనా? నెగెటివ్ చార్జ్ ఉంది. ఈ బాండ్ అనేది వి నో దట్ క్లోరిన్ ఈస్ ఎ గుడ్ లివింగ్ గ్రూప్ కదా! దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ అంటే ఇది క్లోరిన్ అనేది నెగెటివ్ కింద. అంటే Cl- కింద బయటకొచ్చేస్తది. కార్బన్ మీద ఏ చార్జ్ ఉంటది? పాజిటివ్ చార్జ్ ప్రెజెంట్ అయి ఉంటదన్నమాట. సో, ఇక్కడున్న నైట్రోజన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసిందనుకోండి ఏమవుతుంది? కార్బన్‌కి, నైట్రోజన్‌కి మధ్యన ట్రిపుల్ బాండ్ అన్నమాట. అబ్జర్వ్ చేయాలి. ఆర్ బాండ్ N ప్లస్ ట్రిపుల్ బాండ్. ఓకేనా? ఈ ప్లస్‌కి, లోన్ పెయిర్స్‌కి ఓకేనా? నైట్రోజన్ అనేది సేమ్ అలానే ప్రెజెంట్ అయి ఉంటదన్నమాట. N ప్లస్ N ప్లస్ C మైనస్. ఓకేనా? ఆర్ బాండ్ N ప్లస్ ట్రిపుల్ బాండ్ C మైనస్ అన్నమాట. సో, మనకి కావాల్సిన ఐసోసైనైడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా? మనకు కావాల్సిన ఐసోసైనైడ్ అనేది ప్రిపేర్ అయింది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఆర్ బాండ్ NC అన్నమాట. ఆల్కైల్ ఐసోసైనైడ్. ఆల్కైల్ ఐసోసైనైడ్ ఈస్ ప్రిపేర్డ్. ఓకేనా? ఐ హోప్ దిస్ మెకానిజం ఈస్ క్లియర్ టు యూ. ఓకేనా? ఒకసారి జనరలైజ్‌గా ఒకసారి వచ్చేద్దాం. సో, మనకి క్లోరోఫార్మ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్‌తో రియాక్షన్ చేస్తే మనకేమొచ్చిందండి? కార్బిన్ అనే ఇంటర్మీడియేట్ ఫార్మ్ అయింది. వి నో దట్ మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ సరౌండింగ్ 6 ఎలక్ట్రాన్స్ మాత్రం ఉన్నాయి. సో, ఒక కాంపౌండ్ అనేది స్టేబుల్ అవ్వాలంటే సరౌండింగ్ ఎంత ఉండాలి? ఔటర్ మోస్ట్‌లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చా? ఇట్ ఈస్ ఎ కార్బన్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ లేవన్నమాట. సో, నైట్రోజన్‌లో ఉన్న లోన్ పెయిర్స్ ఎలక్ట్రాన్ దీనికి డొనేట్ చేసిందన్నమాట. సో, అప్పుడేమవుతుంది? నైట్రోజన్‌కి, కార్బన్‌కి బాండ్ ఫార్మ్ అయింది. టు న్యూట్రలైజ్ అప్పుడు నైట్రోజన్ డొనేట్ చేయడం వల్ల పాజిటివ్ చార్జ్ ప్రెజెంట్ అవుతది కదా! టు న్యూట్రలైజ్ దిస్ నైట్రోజన్‌కి ఉన్న బాండ్ అనేది షిఫ్టెడ్ టువర్డ్స్ నైట్రోజన్ సైడ్ షిఫ్ట్ అవుతుందన్నమాట. న్యూట్రలైజ్ అవుతుంటుంది. మనకి 3 మోల్స్ ఆఫ్ OH ఉన్నది కదా! మన రియాక్షన్‌లో అబ్జర్వ్ చేస్తే. మనం ఆల్రెడీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 3 మోల్స్ ఆఫ్ KOH అక్కడ ఆల్రెడీ 1 యూజ్ చేసుకున్నాం. ఇంకా 2 ఉంటాయి కాబట్టి అందులో 1 యూజ్ చేసుకొని ప్రోటాన్ తీసేస్తానన్నమాట. ఇటు సైడ్ షిఫ్ట్ అయింది కాబట్టి మైనస్ ఇక్కడ Cl క్లోరిన్ అనేది గుడ్ లివింగ్ గ్రూప్ కింద యాక్ట్ అవుతుంది కాబట్టి Cl- కింద మనం చూసుకోవచ్చన్నమాట. ఈ మైనస్‌కి, ప్లస్‌కి డబుల్ బాండ్ నైట్రోజన్‌కి, కార్బన్‌కి మధ్య డబుల్ బాండ్ వచ్చింది. ఓకేనా? అనదర్ OH- ఉంది కదా! మన టోటల్ 3లో. అదేం చేసాం? ఇక్కడ యూజింగ్ ఆఫ్ అనదర్ OH- టు అబ్స్ట్రాక్ట్ దిస్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసేస్తే దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ కార్బన్ సైడ్ నెగెటివ్ చార్జ్. వి నో ద క్లోరిన్ ఈస్ ఎ గుడ్ లివింగ్ గ్రూప్ కదా! Cl కింద బయటకొచ్చేస్తది. అండ్ ప్లస్ అన్నమాట. ఇక్కడ నైట్రోజన్ పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి ఇందులో ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది దీన్ని డొనేట్ చేసిందనుకోండి. నైట్రోజన్‌కి, కార్బన్‌కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఫార్మ్ అయింది. ఓకేనా? ఈ మైనస్ చార్జ్ అనేది కార్బన్ మీద అట్లాగే ప్రెజెంట్ అయి ఉంటదన్నమాట. సో, మనకేం ఫార్మ్ అయింది? ఆల్కైల్ ఐసోసైనేట్ అనేది
ప్రొడ్యూస్ అయింది అనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ the mechanism of carbon amine reaction. This reaction is very important with respect to exam point of view. ఓకేనా, మీరు క్వశ్చన్ అనేది ఎలా అడిగినా సరే రాయగలి. ఓకే, ఒకసారి టోటల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ కార్బల్ అమైన్ రియాక్షన్ అనమాట. కార్బైల్ ఎమిన్ రియాక్షన్. ఓకేనా, కార్బల్ ఎమిన్ రియాక్షన్లో యూ హ్యావ్ టు రిమెంబర్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒకసారి రాస్తాను. ఓకేనా, ఓన్లీ, ఓకేనా, ఓన్లీ ప్రైమరీ ఎమిన్స్, only primary amines give this, ఓన్లీ ప్రైమరీ అమీన్ గివ్ దిస్ టెస్ట్. ఓకే, ప్రైమరీ అమీన్స్ మాత్రమే ఈ టెస్ట్ అనేది ఇస్తూ ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇంటర్మీడియటీస్. ఈ కార్బల్ అమైన్ రియాక్షన్లో మనకు ఫామ్ అయిన ఇంటర్మీడియట్ ఏంటయ్యా అంటే కార్బిన్, CCl2 అనమాట. నేమ్ చూద్దాం ఒకసారి. ఇట్స్ నేమ్ ఈస్ కార్బిన్ అనవచ్చు, అండ్ సమ్ టైమ్స్ వి ప్రొనౌన్స్ యాజ్ డైక్లోరో కార్బిన్. ఓకేనా, 2 క్లోరిన్స్ ఉన్నాయి కదా, డైక్లోరో కార్బిన్, dichlorocarbon. And how many moles of potassium hydroxide used? How many moles of OH యూస్ చేసాం అంటే 3 OH అనేది యూస్ చేసాం. ఓకేనా, అండ్ ఫోర్త్ వన్, వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ అంటే isocyanate are the isocyanate are the products. What are the products అంటే isocyanate are the products. And last one, secondary and tertiary does not give this test, does not give this test. ఓకేనా, ఇఫ్ ఇన్ ఏ కేసు, ఈ కేసు అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్గా ప్రైమరీ అండ్ సారీ సెకండ్ అండ్ టెర్షరీ అనేవి ఈ టెస్ట్, సెకండ్ అండ్ టెర్షరీ అమైన్స్ అనేవి డస్ నాట్ గివ్ దిస్ టెస్టెస్ అనేవి ఇవ్వనమాట. దీస్ ఆర్ ద 5 పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు కార్బల్ అమైన్ రియాక్షన్స్ అనమాట. ఓకేనా, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. ఓకేనా, ఎటువంటి మొహమాటం పడాల్సిన అవసరం లేదు, మన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అంతే. ఓకేనా, ఓకేనా, డైలీగా వీడియోస్ అనేవి ఫాలో అవుతుండండి. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయించండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి కదా వీడియోస్ అనేవి. ఓకేనా, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. యూ విల్ మీట్ ఆన్